ఎలా అనిపిస్తుంది సార్ ఏపీలో కూటమి పాలన? కూటమి పాలన ఎలా అనిపిస్తుంది అంటే రిపోర్టర్లను అరెస్ట్ చేయడం, నాయకుల్ని అరెస్ట్ చేయడం, డెవలప్మెంట్ని పక్కకు పెట్టి ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి రోజుకో సెన్సేషనల్ క్రియేట్ చేస్తూ డైవర్ట్ పాలిటిక్స్ అయితే బ్రహ్మాండంగా విజయవంతంగా బ్లాక్ బాస్టర్గా నడుస్తున్నాయి. సో అంటే అభివృద్ధి బాగానే చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, అన్ని చేస్తున్నారు కదా. చేస్తున్నారు. అందుకే ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ సినిమా వాళ్ళ మీద కక్ష కట్టిండు, అది చేసిండు, ఇది చేసిండు అన్నారు. ఇప్పుడు సినిమా థియేటర్లే క్లోజ్ అవుతానని వాళ్ళే అంటున్నారు. డిప్యూటీ సీఎం సినిమా రిలీజ్ కాని పరిస్థితుల్లో ఉన్నది. అంటే వాళ్ళ యొక్క అభివృద్ధి లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క పాలన ఎంత బ్రహ్మాండంగా ఉందో దాన్ని బట్టి కూడా అర్థం చేస్తారు. సినిమా రిలీజ్కు ఈ అభివృద్ధికి సంబంధం ఏంటన్నా? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు మాట్లాడుతున్నా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేసినప్పుడు ఇయే కదా చిరంజీవి గారు రేట్లు తగ్గించినారన్నా. రేట్లు తగ్గించినప్పుడు చెప్తేనన్నా గతంలో పిలిచినప్పుడు చిరంజీవికి కూర్చేయలేదు, చిరంజీవిని నడిపించిండు, ఇలాంటివి మాట్లాడి ఒక ప్రొపగండా క్రియేట్ చేశారు. ఏమంటే ఈరోజు అమరావతి పరిస్థితి ఏంది, డెవలప్మెంట్ ఎంతవరకు వచ్చింది? గతంలో చేసిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏమైనాయి? 32,000 మంది యొక్క యువతులను రోజు కిడ్నాప్ చేసి సెక్స్ వర్కర్లుగా మార్చిరు అన్న వ్యాఖ్యలు ఎంతమంది? ఒక 3 యువతులన్న రిటర్న్ తీసుకొచ్చిండా పవన్ కళ్యాణ్? ఇచ్చిన హామీల పరిస్థితి ఏంది? ఏం అమ్మ ఒడి ఎటుపోయింది, ఆ ఒడి ఎటుపోయింది, ఈ ఒడి ఏంది? ఇచ్చిన హామీల పరిస్థితి ఏంది? మీ యొక్క డెవలప్మెంట్ ఏం చేస్తున్నారు? చెప్పండి, మీరే చెప్పండి, ఏం జరుగుతుంది? అంటే ప్రజలు చాలా వరకు సర్వేలలో కూడా ఇప్పుడు తేలుతుంది, కూటమి ప్రభుత్వంలో చాలామంది సాటిస్ఫాక్షన్లో ఉన్నారు. దాదాపు 80% సర్వేలో చెప్పారు. మళ్ళీ దానికి ఏమంటారు? 80% సర్వేలు ఏ సర్వేలు? ఎవరు చెప్పారు? సర్వేలు అంటే ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ చేసే సర్వేలల్లో 100% టీడీపీ పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలన, లోకేష్ పరిపాలన బ్రహ్మాండంగా ఉందని వస్తుంది. అట్లనే పక్కన పవన్ కళ్యాణ్ పరిపాలన ఎట్లుందని ఏబిఎన్ చేస్తే ఆయన అసలు ఏం చేయట్లేడు, జీరో, సినిమాలు చేసుకుంటాను ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ల ఆధారంగా కాదు, ఇచ్చిన హామీలు ఏమైనాయి, డెవలప్మెంట్ ఎంతవరకు వచ్చింది, మీ యొక్క విజన్ ఏంది, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని కంపెనీలకు మీరు ఈరోజు లైక్ ఫౌండేషన్ స్టోన్ వేసిరు, దీన్ని తీసుకోవాలి. మీరు దాని కులమానం తీసుకోవాలి. కానీ జనాలు చెప్తారు, వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారంటే ఎవరు చెప్పరు భయ్యా. కనపడేది మనకి ఇచ్చినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ మనకే కనపడుతుంది క్లియర్గా. ఇచ్చిన హామీలు ఇది చేసినాం చెప్పమనండి.